హలో అండి, నమస్కారం. ఈ ఊరు దైదబిలం. ఈ గుడి చాలా పురాతనమైనది. ఈ గుడిలో పెద్ద పెద్ద కోనేరులు, పెద్ద పెద్ద నంది విగ్రహాలు, పెద్ద శివలింగాలు ఉంటాయి. ఈ గుడిని లోపల సొరంగం లోపలికి వెళ్ళాలి. ఈ గుడిని చూడడానికి చాలా లోపలికి పోయి గుడిని చూడాలి. గుడిలో లోపల శివుడు రోజు నాగపాము వచ్చి ఈ గుడిలో పూజ చేస్తుంటుంది. మనుషుల సౌండ్ వినగానే నాగపాము పోతుంది. ఇప్పుడు మనం గుహలోకి పోతున్నాం. శివాలయం దైదబిలం గుడిలో లోపలికి పోతున్నాం, చూడండి. ఇక్కడ దర్శనం టికెట్ తీసుకోవాలి. ఫస్ట్ తీసుకొని చిన్నగా లోపలికి పోవాలి. లోపలికి పోతే మొత్తం రాళ్ళు కొండలే ఉంటాయి, ఏమి ఉండవు. ఆ చిన్న సొరంగంలో నుంచి గుళ్ళో లోపలికి పోవాలి. చూసిరా అండి, ఆ సొరంగం చూడండి ఎంత చిన్నగా ఉందో. ఆ సొరంగం లోపల నుంచి గుళ్ళోకి పోవాలి. లోపల శ్రీశైలం నుంచి పోలిన శివలింగం ఒకటి ఉంటుంది. పోతూనే ఉన్నాం గుళ్ళో లోపలికి. సొరంగం లోపలికి పోతే అక్కడ శివుడి విగ్రహం కనిపిస్తుంది, శివలింగం. మేమందరం ఫ్యామిలీతో పోయినాం ఈ టెంపుల్. చూడండి, గుడి చూడండి ఎంత బాగుందో. ఇంకా ఎంత దూరం ఉంది అనుకుంటా పోతా ఉన్నాం గుళ్ళోకి. పోతున్నాం. ఇంకా గుడి రాలేదు. ఇంకా కొంచెం దూరం నడవాలి. కొంచెం దూరం నడవంగా శివుని ఫోటో కనపడింది. కొంచెం ముందుకు పోవాలి. కొంచెం ముందుకు పోతే ఇంకా కొంచెం ముందుకు పోవాలి. అక్కడ కొండలలో రాళ్ళల్లో దేవుడు వెలిసిండు. లోపలికి పోతే అక్కడ లోపల ఉంటుంది శివలింగం. చూడండి, భక్తులు లైన్లో నిలబడ్డారు దర్శనం కొరకు. చిన్నగా ఉంటుంది విగ్రహం. అందరు శివుడి నంది చెవులల్లో చెప్తారు అందరు మాటలు. చూడండి శివలింగం ఎంత చిన్నగా ఎంత ముద్దుగా ఉందో. అందరూ అక్కడ అభిషేకం చేస్తారు శివలింగాలకు.